అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి 2.5 గంటలు తేడా ఉంటుందన్నమాట. హరప్పా మొహంజదారో పేర్లు వినుంటాం కదా, హరప్పా అయితే రాజస్థాన్లోనే ఉంది. బాపరే, ఇప్పుడే మన స్పీడ్లో ఉండగా స్పీడ్ ఇంటర్సెప్టర్ కనబడింది. లక్కీగా స్లో చేస్తాను కాబట్టి సరిపోయింది. నా వెనక పాపం మన వాళ్ళు వస్తున్నారు, సో ఆపుతున్నట్టు అనిపించింది, మరి అయితే నేను చూడలేదు. సో ఫైనల్లీ జైపూర్ 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 ఎండింగ్ అనమాట. అబ్బాబ్బా, ఇంకా ఇక్కడ నుంచి ఏమున్నాయి, అజ్మీర్, ఉదయ్పూర్, ఉదయ్పూర్ తర్వాత పాలంపూర్, పాలంపూర్ తర్వాత పాలి, పాలి తర్వాత మౌంట్ అబూ, మౌంట్ అబూ తర్వాత అహ్మదాబాద్, అహ్మదాబాద్ తర్వాత వడోదర, వడోదర తర్వాత సూరత్, సుత్తి వీరభద్రరావు లాగా హైదరాబాదు, సికింద్రాబాదు అన్నట్టు చెప్పాను. సరే గైస్, ఎండ అయితే చంపేస్తుంది. వ్లాగ్ చెయ్యడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. నార్త్లో అయితే అంతా చల్లగా ఉంటుంది. చండీగఢ్ నుంచి నైట్ వస్తున్నాం కదా మన పఠాన్కోట్, జమ్మూ నుంచి. ఆ రోజు కూడా పర్లేదు వ్లాగ్ చేయగలిగిందని. ఈ ఎండకి, అది ఫిబ్రవరిలో ఎండ ఏంటో 34-35 మధ్యలో ఉందన్నమాట. ఇప్పుడు పర్లేదు, ఇందాక చూస్తే 33 ఉంది ఇప్పుడు జైపూర్. అజ్మీర్ నియర్ అబౌట్ 32-33 మధ్యలోనే ఉన్నారు. ఎలా ఉంటారు ఇక్కడ, అదే అనిపిస్తుంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఎండ, ఇంకా ఏప్రిల్ దాటిందనంటే జనక్ పాయలు బాజే ఇంకా. రైట్ గైస్, కొద్దిగా అవుట్స్కర్ట్స్కి వెళ్ళాక కొద్దిగా సూర్య భగవానుడు కొద్దిగా శాంతించాక మాట్లాడుకుందాం. ఓకే, సారీ రైడ్ అప్డేట్ ఇవ్వలేదు. సో ఎగ్జాక్ట్గా 4 అవుతుంది, ఈవినింగ్ 4. చాలాసేపు గడిపేసాం. సర్లేండి, ఈ ఎండకి మెల్లిగా కదులుతుంది బండి. మేబీ నైట్ మన జర్నీ బాగుంటుంది కదా, చేసుకుందాం మెల్లిగా. మీరు నేను డామినర్ రాత్రంతా జర్నీ చేసేద్దాం. నిజంగా ఈ ఎండకైతే నైట్ జర్నీ బెటర్ అనిపిస్తుంది నాకు, మరీ టూ మచ్ ఉంది ఇక్కడ ఎండ. సో ఇప్పటి వరకు అయితే 300 km వచ్చాము ఎగ్జాక్ట్గా ఢిల్లీ నుంచి. 300 kmకి ఇదొక 4 గంటలు, అదొక 2 గంటలు, 6 hours. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, పర్లేదు. అంటే దీంట్లో అయితే యాక్చువల్లీ 5 hours కొట్టాలి, కాకపోతే కొద్దిగా లేట్ అయింది. రైట్ గైస్, అయితే అదే అప్డేట్. రాజుల కథ అయిపోయాక ఎడారి చరిత్ర గురించి మాట్లాడుకుందాం తర్వాత, కొద్దిగా చల్లబడ్డాక. దానికైతే అవుట్స్కట్స్కి అయితే ఎలాగోలా వచ్చాం. బైపాస్ తర్వాత అంటే జైపూర్ సిటీ దగ్గర ఒకటి, సిటీ అవుట్స్కట్స్. ప్రతిసారి క్యాజీ ऐसे नहीं. ఓహో, ఇన్ని ట్విస్టులు ఉన్నాయి ఇక్కడ. మొత్తానికైతే అది క్లోజ్ చేసి ఉందా ఏంటది బాధ. అలా వెళ్తే ఓకే, క్లోజ్ చేసేటట్టుంది. ఓకే, టోల్ గేట్ ఉందా, పోన్లేండి మంచిదే. సో జైపూర్ అవుట్స్కట్స్లో ఒకటి ఉందన్నమాట టోల్ గేట్. సో కార్ది అయితే 65 రూపీస్, మల్టీ అయితే 110 రూపీస్. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో ఇప్పుడే ఇక్కడ ఒక టీ ప్లస్ బిస్కెట్ ఒకటి తిన్నాను. ఇంకా డిన్నర్ చేయొచ్చులేండి, ప్రస్తుతానికైతే ఆకలి వేయట్లేదు. దట్స్ ఇట్ గైస్. ప్రస్తుతానికైతే జైపూర్ అహ్మదాబాద్ హైవే, అదే NH48లోనే ఉన్నానులేండి.
ప్రస్తుతం అయితే నేను ఎక్కడున్నాను, కిషన్ గఢ్కి ఒక 60 ముందు, 60 or 50. సో రైడ్ అప్డేట్ టైం 5:15 అవుతుంది, 4:05. సో ఇప్పటివరకు అయితే 3:30 చేసాం. 3:30 లేదు 3:45 ఢిల్లీ నుంచి. ఇంకా నాకు తెలిసి ఒక 1100 ఉంటుంది ముంబైకి ఎక్కడి నుంచి. గూగుల్ అయితే ఇంకా పెట్టుకోలేదు, మేబీ అజ్మీర్ వెళ్ళాక పెడతాను. ఎందుకంటే అజ్మీర్ దాటాక మనకి దగ్గర దగ్గర 3 రూట్స్ ఉన్నాయన్నమాట ఢిల్లీ వెళ్ళడానికి, ముంబై వెళ్ళడానికి. కార్ అయితే ఒక రూట్ చూస్ చేసుకోవాలి, బైక్ అయితే ఇంకో రూట్. గూగుల్ అయితే ఒక రూట్ చూపించదు, అది ఇంకా షార్ట్ డిస్టెన్స్. అండ్ మీకు హెచ్ఎంకే అని చెప్పి ఒక యాప్ ఉంటుందన్నమాట, అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అదేంటంటే ఒక మన రైడర్స్కి ఉంటుంది కదా, సో గూగుల్ మ్యాప్స్ టైప్లోనే అసలు ఏ రూట్ బాగుంటుంది, సో మధ్యలో ప్యాచెస్ ఏ ఉన్నాయా, ఇలాంటి అప్డేట్స్ అన్నీ దాంట్లో దొరుకుతాయి అన్నమాట. అది యాక్చువల్లీ ఢిల్లీ బేస్, అంటే ఒక రైడింగ్ గ్రూప్ అనమాట, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్లీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మీకు అంటే తెలియనప్పుడు ఆ రూట్ చూసుకుంటే ఏది బెటర్ రూట్ అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట, యాప్లోనే ఉంటుంది. మీరు జస్ట్ డెస్టినేషన్ పెట్టారంటే ఎక్కడి నుంచి ఎక్కడికో, మీకు అది ఆగినప్పుడు డెమో చూపిస్తానండి. సో ఏంటంటే నేను అజ్మీర్ తర్వాత ఉదయ్పూర్కి కొద్దిగా ముందు ఉంటుంది ఒక లెఫ్ట్. సో అక్కడ నుంచి గుజరాత్ సైడ్ వెళ్ళిపోతాం అనమాట. నేమ్ వైజ్ అయితే మొదాసా అని ఉంటుంది అనమాట, MODASA. మొదాసా టు గోద్రా, గోద్రా టు వడోదరా. సో అహ్మదాబాద్ అయితే స్క్రిప్ట్ చేసేస్తాను. సో మనం చుట్టూ తిరిగి వెళ్తే దగ్గర దగ్గర ఒక 15, ఇక్కడ నుంచి ఇంకొక 1200 కిలోమీటర్లు ఉంటుంది. అలా అయితే 230 తగ్గుతుంది మనకి. అండ్ బై ద వే ఈ ఊరి పేరు ఏంటంటే డూడు, డూడు అనమాట. డూడు బసవన్నలాగా. ఈ గైస్ సూర్యుడైతే కరెక్ట్ కళ్ళలో పడుతున్నాడు. రైడింగ్ టార్చర్. అండ్ పెట్రోల్ కూడా ఇలా ఎంతవరకు ఉంది, బాగానే వస్తుంది మైలేజ్, 35 దగ్గర వచ్చేస్తుంది. గుడ్, వస్తుందా? యా, ఓకే గైస్, కొద్ది ముందుకెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ప్రస్తుతానికైతే ఇదే అప్డేట్స్. సో ఇప్పుడే క్లీనింగ్ మొదలెట్టా. గోప్రో స్ట్రక్ అయిపోయింది, సో ఇప్పుడే తీసి కొద్ది వైజాగ్ క్లీన్ చేసి, దీన్ని క్లీనింగ్ ఏమి ఉండదు, డైరెక్ట్గా తీసి సర్వీస్లో పడేయడం తప్ప. టైం 5:40, 5:35 అవుతుంది. ఇంకా చూడండి సన్నలా ఉన్నాడు. వీళ్ళతో మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ గైస్. సో రైడ్ అయితే స్లోగా చప్పగా సాగుతుంది. సో రైడ్ అప్డేట్. సో టైం ఇప్పుడు 5:50 అవుతుంది, 5:50 కరెక్ట్ కళ్ళలో సూర్యుడు పడుతున్నాడు అన్నమాట. అబ్బా రైట్. సో ఇక్కడ నుంచి అజ్మీర్ ఒక 20 km ఉంటుంది. సో మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే అంటే 1000 దగ్గర ఉందన్నమాట. సో 400 వచ్చాం కదా, 1488 అంటే 1064 ఎంతో ఉంది బొంబాయి. సో ముంబైకి అయితే దగ్గర దగ్గర ఒక 19 నుంచి 20 గంటలు పడుతుంది వెళ్ళడానికి అని గూగుల్ ఆంటీ చెప్తుంది. సో మన సైడ్ ఈ పార్టీకి 6 అయితే అలా సన్సెట్ ఈ పార్టీకి అయిపోదును, అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందనమాట. సో కంప్లీట్గా మనం వెస్ట్ సైడ్ ఉన్నాం కాబట్టి ఇంకా కళ్ళలో కొడుతూనే ఉన్నాడు సూర్యుడు. ఇంకా నేను పెట్రోల్ వేసుకోలేదు, లో ఫ్యూల్ లెవెల్లో ఉంది. అది గైస్ అప్డేట్. ప్రస్తుతానికైతే బండి స్లోగానే వెళ్తుంది, చూద్దాం
సన్సెట్ టైంకి మళ్ళీ పుంజుకుంటుందేమో, లేదంటే ఇంకా డల్ అయ్యి అయిపోతాను. బట్ ఆగే మూడైతే లేదులేండి. సో పర్లేదు, ఇప్పుడైతే కొద్దిగా చల్లగా అయింది. జాకెట్ అయితే సగంకి తీసి వెళ్తున్నాను, లోపలైతే చెమటలు పట్టేస్తున్నాయి. కానీ ఎండ అయితే హారిబుల్ బాబు, చాలా కష్టం. మొత్తానికి వెరైటీగా రిలయన్స్కి అయితే వచ్చాను. ఇక్కడ చూడాలి ఎంత ప్రైస్ ఉంటుందో. చాలా ఎక్కువ ఉంది, కానీ ఏం చేయను. भैया नौ दिन मैं आंध्र प्रदेश से आ रहा हूँ। आंध्र प्रदेश। कोई काम है क्या? नहीं भैया, ऐसे घूमने के लिए बस। नहीं बस ज़्यादा हो गया। हाँ गाड़ी है ना, कोई बात नहीं। सो 8.6 అంటే ఇంకొక 8+3 12, ఇంకో 3.5 లీటర్స్ ఉందన్నమాట అంతే. 3.5 కదా, 4.5. ये क्या चीज़ है? ये कैमरा है भाई। ये क्यों रखते हैं? मैं वीडियोस बना के यूट्यूब में डालता हूँ, इसलिए। हाँ थैंक यू। ठीक है। వీకెండ్ ఆఫ్ అయితే పట్టింది. సో 13 లీటర్స్ కాబట్టి ఇంకొక 4.5 ఉంటుందన్నమాట. కరెక్ట్గా ఎదురుగా ఉన్నాడు అనమాట సూర్యుడు, కళ్ళల్లో కొడుతున్నాడు. సెకండ్ వైజ్ వేసుకుందాం. అమ్మయ్యా ఇప్పుడు పర్లేదు కాస్త. సో ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి తెలుసా, ఇప్పుడు మనకి ఇక్కడ వెస్ట్ సైడ్ అవుతుంది కదా సన్సెట్, అదే మనకి అరుణాచల్ ప్రదేశ్లో అనుకోండి ఈ పాటికి అయ్యి గంట సేపు అవుతుంది అనమాట. సో ఇండియా యాక్చువల్లీ చాలా వైడ్ కదా. ఇన్ జనరల్గా ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో సన్ రైజ్కి, అండ్ అదే వెస్ట్ కోస్ట్లో గుజరాత్ ఆర్ రాజస్థాన్ తీసుకోవచ్చు మీరు. యాక్చువల్లీ లాస్ట్ పాయింట్ అయితే గుజరాత్, మనకి గల్ఫ్ ఆఫ్ కంబాక్త్ ఉంటుంది. సో గల్ఫ్ అంటే మన గుజరాత్ సైడ్ చూడండి చిన్న ముక్కలా ఉంటుంది చీలాగా. సో అందులో 2 వాటర్ బాడీస్ ఉంటాయి అన్నమాట. ఆ 2 బాడీస్లో ఒకదాని పేరు గల్ఫ్ ఆఫ్ కచ్, అదే రన్ ఆఫ్ కచ్ దాటాక ఉండేదాన్ని గల్ఫ్ ఆఫ్ కచ్ అంటారు అనమాట. ఇంకో దాన్ని గల్ఫ్ ఆఫ్ కంబాక్త్ అంటారు అనమాట. సో ఆ గల్ఫ్ ఆఫ్ కంబాక్త్ లాస్ట్ పాయింట్ ఇండియాకి. సో అక్కడ సన్సెట్ అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి 2.5 గంటలు తేడా ఉంటుందన్నమాట. కాకపోతే మన టైం లైన్ ఎలా డిసైడ్ చేస్తామంటే ఇక్కడ నుంచి యావరేజ్ అంటే అయ్యో కనపడలేదు బొత్తిగా, ఇలా వచ్చేవచ్చులేండి. సీరియస్గా టాపిక్లో ఉన్నాను కదా, చెక్ చేసుకోలేదు. గుజరాత్కి అరుణాచల్ ప్రదేశ్కి తేడా 2.5 గంటలు అనమాట. సో ఇప్పుడు ఏంటిది ఎంత ఉంది. సో అప్పుడు ఏం చేశారంటే నిలువుగా ఒక రేఖ, అడ్డగా ఒక రేఖ తీసుకున్నారన్నమాట. సో అప్పుడు 2 కలిపి బైసెక్ట్ అయింది. ఎక్కడ తెలుసా, మనందరికీ తెలిసిన అదే ఫేవరెట్ షో అనమాట, మీర్జాపూర్ ఉంది కదా. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఏదైతే టైం పాటిస్తున్నామో అది యాక్చువల్లీ మీర్జాపూర్ది అనమాట. సో మీర్జాపూర్లో ఎగ్జాక్ట్గా ఏ టైం అయితే అంటే అక్కడ టైమింగ్ బట్టి మిగతా ఏరియా అంతా మన టైం జోన్ ఉంటుందన్నమాట. అందుకే కొన్నిసార్లు మనకి 5:30కి సన్సెట్ అయిపోద్ది, కొన్నిసార్లు ఏమో 7:15 అయినా సరే సన్సెట్ అవ్వదన్నమాట. ఈ తేడాలు ఎందుకు అని అంటే సన్సెట్ సన్ రైజ్ అనేది మీర్జాపూర్ బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. సో అది మనకి సెంటర్ పాయింట్ అన్నమాట. సో అది సన్సెట్ కబుర్లు. ఇక్కడైతే భలే ఉంది, కాకపోతే ఇంకాస్త కింద దిగితే బాగుంది. సూర్యుడు మరీ కళ్ళల్లో పడుతున్నాడు. యాక్చువల్లీ అదే మనం ఇప్పుడు వెస్ట్ సైడ్ కోల్కతా సైడ్ కానీ మన వైజాగ్ సైడ్ నుంచి చూస్తే కానీ ఇంత ఎఫెక్ట్ ఉండదు అనమాట, మనకి చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే కంప్లీట్ వెస్ట్ సైడ్ వస్తాం కదా, అక్కడికి ఇక్కడికి అంతా ఒక 2800 కిలోమీటర్లు తేడా. సో అంత ముందుకు వచ్చి వస్తున్నాం కాబట్టి చాలా మోటోలో చాలా సన్సెట్లు చూసుంటారు.
బట్ ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ సన్సెట్ అనమాట. సో ఆన్ ట్రావెల్లో సన్సెట్ చూద్దాం. ఓకే, మనకి కింద నుంచి వెళ్తే కిషన్గఢ్ అనమాట. అజ్మీర్ సైడ్ తీసుకుంటున్నాం. కాకపోతే సన్సెట్ అయితే భలే ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఎక్కడో ఆపేసి టైమ్లెస్ పెట్టచ్చు, కానీ అది అలా అవుతుంది. ఇలా వెళ్తేనే ఆనందం మనకి. సో రాజస్థాన్ అంటే ఓన్లీ టూరిజం పర్పస్ కూడా కాదు, అండ్ ఇండియన్ గ్రేట్ డెజర్ట్ అనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్లీ రాజస్థాన్ ప్రాముఖ్యతలు అనమాట. సో స్టోన్ ఏజ్ ఉంది కదా, అంటే ఎప్పుడో ఆది మానవుల దగ్గర నుంచి అనమాట. సో ఇక్కడ మొదలైంది అని చెప్పేసి మనకి ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ సివిలైజేషన్స్ వినే ఉంటాం, మన సింధు నాగరికత. సో ఇవి సివిలైజేషన్స్ అనమాట. స్టోన్ ఏజ్ అంటే అంతకు ముందు అనమాట. సో మొట్టమొదటి మానవులు తిరిగిన ప్లేసెస్లో రాజస్థాన్ ఏరియా అండ్ గుజరాత్ ఏరియా కూడా ఉందన్నమాట. బాబా ఏముంది. సో ఇక్కడే మీకు బుద్ధి అండ్ బిల్వారా అని చెప్పేసి రెండు ఉంటాయి అన్నమాట. సో ఆ రెండింటి దగ్గర కూడా మొట్టమొదటి మానవుడు బతికాడనడానికి కొన్ని ఆధారాలు లభించాయి అన్నమాట. సో అక్కడ బుంది అనే విలేజ్ ఉంది. సో బిల్వారా దగ్గర అక్కడ ఏవో కొన్ని ఆర్కియాలజిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఏవో తవ్వకాలు చేస్తుంటే కొన్ని రకాల పనిముట్లు లైక్ కొండలు, తపేళ్ళు ఆ టైప్ అనమాట దొరికాయి అనమాట. దొరికాక వాటిని కార్బన్ డేటింగ్ చేస్తే అవి అరౌండ్ 2 లక్షల సంవత్సరాల నుంచి 5,000 సంవత్సరాలు అనమాట క్రీస్తు పూర్వం. ఆ మధ్య వాడినవిగా కార్బన్ డేటింగ్లో తేలిందనమాట. సో మీరు బిల్వారా వెళ్తే అక్కడ మీకు మ్యూజియం కూడా ఉంటుంది. నసర్ ఘాట్ అని ఇంకోటి ఉంటుందన్నమాట. అక్కడ ఏంటంటే ఫాజిల్స్ ఉంటాయి కదా, అంటే ఎప్పుడో అమ్మ దీన్ని డాష్. సో ఫాజిల్ మ్యూజియం కూడా ఉందన్నమాట మనకి. అది జైసల్మేర్ నుంచి బికనీర్ సైడ్ వస్తున్న రూట్లో ఉంటుంది. సో ఆ ఫాజిల్ మ్యూజియం ఏంటో మనం కొద్దిగా ముందుకెళ్ళాక మాట్లాడుకుందాం. అవి కూడా బాగుంటాయి ఫ్యాక్ట్స్ అనమాట. సో దాంతోపాటు హరప్ప, మొహంజదారో పేర్లు వినుంటాం కదా. సో ఆ మొహంజదారో కదా, కానీ హరప్ప అయితే రాజస్థాన్లోనే ఉందన్నమాట. సో హరప్ప సివిలైజేషన్ భలే ఉంది. సో హరప్ప అయితే అరౌండ్ 3,000 సంవత్సరాల నుంచి మన గ్యాంగేనా 3,000 సంవత్సరాల నుంచి 1,500 సంవత్సరాలు అనమాట క్రీస్తు పూర్వం. ఈ మధ్యన చెప్తుంటారు హిస్టారియన్స్. సో బుక్స్లో కూడా అదే ఉంది. ఏముంది రాజస్థాన్ గురించి, యా అదొకటి. అంటే మనకి తిరుపతి దేవస్థానం ఎలాగో, సో జైన్స్ ఉన్నారు కదా, సో జైన్స్కి ఇక్కడే అన్నమాట ఒక టెంపుల్ ఉంది. గుర్తు తెచ్చుకుంటే ఊరి పేరు మర్చిపోయాను. అదొకటి జైన్స్ యొక్క పవిత్ర స్థలం అన్నమాట. ఆయన సో మహావీర్ జైన్ ఉన్నారు కదా, ఆయన పుట్టుక స్థలం అనుకుంటా, ఐ థింక్ సో. సరిగ్గా గుర్తులేదు, ఎప్పుడో ఏదో చదివినట్టు గుర్తు. బట్ అది కూడా రాజస్థాన్లోనే ఉంది. జైన్స్ సంబంధించిన పవిత్ర పుణ్యస్థలం అన్నమాట. ఇది కాక రాజస్థాన్లో తన్బోర్ టైగర్ రిజర్వ్లు అయితే 3 ఉంటాయి. ఒకటి కోటా దగ్గర ఉంటుంది, ఒకటేమో కొత్తగా ముంబై ఏంటది రైట్ ఢిల్లీ ముంబై కొత్త హైవే వేస్తున్నారు కదా. సో అది కంప్లీట్గా గ్రీన్ఫీల్డ్ హైవే అనమాట. ఇంటర్సెప్టర్ ఏంటి అంబులెన్సా అయితే ఓకే. సో కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే వేస్తున్నారు అనమాట. అంటే ఇది యాక్చువల్లీ NH-48 ఉంది, కాకపోతే మొత్తం లోడ్ అంతా దీని మీదే పడిపోతుంది. అండ్ మోస్ట్ బిజియెస్ట్ వన్ ఆఫ్ ద హైవే అనమాట ఇది, అందరికి తెలిసింది. అంటే ఒకప్పుడు NH-19 ఉండేది అనమాట అంత బిజీగా, ఢిల్లీ టు కోల్కతా. ఇప్పుడు దాన్ని ఇది బీట్ చేసింది అనమాట. ఎందుకంటే ముంబై టు అహ్మదాబాద్ ఉంది, అహ్మదాబాద్ టు ఉదయ్పూర్, ఉదయ్పూర్ టు జైపూర్, జైపూర్ టు ఢిల్లీ. సో ఈ కంప్లీట్గా గుజరాత్ కోస్ట్ నుంచి ఏవైతే ఢిల్లీ సైడ్ రావాలో, లేదనంటే మనకి నార్త్ ఈస్ట్ సైడ్ కానీ ఎటు వెళ్ళాలన్నా సరే ఇదే రోడ్ వాడతారనమాట. అందుకని చెప్పి ట్రక్ ట్రాఫిక్ అయితే 80% ట్రక్ ట్రాఫిక్ అంతా దీని మీద ఉంటుందన్నమాట, NH-48 మీద. అందుకని చెప్పేసి ఏం చేసిందనంటే గవర్నమెంట్ యాక్చువల్లీ దీన్ని ఎక్స్ప్రెస్ హైవే చేద్దాం అనుకున్నారు ముందు. ఇది ఇప్పుడు 2015లో అన్నమాట ప్రపోజల్. బట్ తర్వాత ఏం చేసిందంటే దాన్ని క్యాన్సిల్ చేసి కంప్లీట్గా ఇండియాలోని అతి పెద్ద ఎక్స్ప్రెస్ వే వస్తుందన్నమాట. అంటే ఇంతవరకు మనకి ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే ఉంది కదా,
అదే 302 km, అదే లాంగెస్ట్ మనకి. ఇప్పుడు దానికి 3 ఇంతలు అనమాట, సారీ 4 ఇంతలు 1290 కిలోమీటర్లతో వస్తుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 380 km మాత్రమే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ హైవేని వాడుతున్నారు. సో మిగతాదంతా కొత్తదే. ఒక బర్డ్ శాంచురీ, అది కాక ఏంటంటే 2 టైగర్ రిజర్వ్లు, ఒక బర్డ్ శాంచురీ మధ్య నుంచి వెళ్తుంది అనమాట, కొత్త గ్రీన్. సో ఎందుకంటే డిస్టెన్స్ తగ్గిద్దామని చెప్పేసి సెంటర్ నుంచి వెళ్తున్నారు అనమాట. అది కాకుండా ఏంటంటే మనీ కూడా మిగులుతాయి కదా. సో ఎగ్జిస్టెన్స్ హైవేలో చేయాలనుకోండి, ఆల్రెడీ హైవే రేట్స్ ఎక్కువైపోతాయి అనమాట. సో మనకి ఒక 15,000 కోట్లు అయిందనుకోండి, సపోజ్ అనుకుందాం. ఆల్మోస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్కే మనకు దగ్గర దగ్గర 12,000 కోట్లు అవుతాయి అన్నమాట. అంటే ఇటుపక్క నిర్మాణం ఖర్చుతో ఈక్వల్గా మనం ల్యాండ్ ఖర్చు పెట్టాలన్నమాట. అందుకేం చేశారంటే ఆల్రెడీ ఏదైతే నిర్మానుష్యమైన ఇన్హాబిటెడ్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిని ఎక్కువ తీసుకున్నారనమాట. రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర అండ్ సమ్వాట్ ఆఫ్ గుజరాత్ కూడా ఉందండి. సో వీటి మధ్య నుంచి వేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 2019 నుంచి స్టార్ట్ అయిపోయింది వర్క్. సో ఎక్స్పెక్టెడ్ అయితే 2023-24 మధ్యన అయిపోద్దంట. అయిపోతే 1290 km లాంగెస్ట్ అనమాట. సో దానికి కూడా ఏంటంటే ఓన్లీ ఎంట్రీ ఎగ్జిటే ఉంటుందన్నమాట, టోల్ గేట్స్. మిగతావన్నీ పేమెంట్ ఎంట్రీస్ ఉంటాయన్నమాట. అట్లా మనకు ఓఆర్ ఎలాగైతే బయట నుంచి టికెట్ తీసుకొని పైకి ఎక్కుతాం కదా, అదే మనకి ఆగ్రా అదే యమునా హైవేలో ఏంటంటే సెంటర్లోనే ఉంటాయి మీకు. ఇది 3 టోల్ గేట్లు అనమాట. బయట నుంచి వచ్చే ఓన్లీ 2 ప్లేస్లే ఉంటాయి అనమాట. సో ఇక్కడ అలా కాకుండా ఓన్లీ ఎంట్రీ ఎగ్జిట్ దగ్గరే మెయిన్ టోల్ గేట్స్ ఉంటాయి, మిగతావన్నీ బయట నుంచే అనమాట. అది బెటర్ లేండి కొద్దిగా కాస్త కోస్తో. సో టైగర్ రిజర్వ్ గురించి వచ్చి ఇవన్నీ వచ్చాయన్నమాట. సో దాని స్పెషాలిటీ ఎందుకు చెప్తున్నానంటే, సో రతన్బోర్ అనమాట దాని పేరు. సో రతన్బోర్ నేషనల్ పార్క్. బాబా భలే ఉంది, బ్రిడ్జ్, రైల్వే. సో సారీ రతన్బోర్ కదా, రాంతబోర్ అనమాట దాని పేరు. ఎప్పుడో చదువుకున్నాండి. అయితే దాని మధ్య నుంచి వెళ్తుంది కదా. సో యానిమల్ అయితే వైల్డ్ లైఫ్ యానిమల్కి ఏమైనా ప్రాబ్లం లేకుండా వాటి యాక్టివిటీల మధ్యలో, అంటే మా రోడ్డు ఏంటంటే ఏవో ఒకటి అవుతూనే ఉంటాయి కదా, అందులో టైగర్ రిజర్వ్ అది. సో ఏం చేస్తున్నారంటే మొత్తం 12 ఏమంటారంటే ఓవర్ పాస్లు అనమాట. అంటే మనకి అండర్ పాస్లో కింద నుంచి రోడ్డు వెళ్తుంటుంది, పైనుంచి యానిమల్ క్రాసింగ్ అనమాట. ఇంకొక 5 అండర్ పాస్లు ఇస్తారనమాట. సో అక్కడ ఫ్లైఓవర్స్ ఇస్తారు. ఫ్లైఓవర్స్ వేసి కింద నుంచి యానిమల్ క్రాసింగ్ అనమాట. యాక్చువల్లీ బాగా అవుతుంది ఆ వర్క్, అయితే అయిపోతుంది త్వరగానే. వన్స్ అది అయిపోతే ఫస్ట్ ఎక్కేద్దాం మనమే. అప్పుడైతే 12 గంటల్లో కొట్టేవచ్చు. ఇంకా 100లో పెట్టి లాక్ వేసుకొని కూర్చుంటే జమ్మని వెళ్ళిపోద్ది అనమాట. సో 4 లైన్స్ ప్లస్ బైక్ లైన్ అనమాట, అది ప్రాసెస్. మీకు ఇంకోటి తెలుసా, ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఏమైనా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కారంటే అక్కడ రూల్ ఏంటంటే 3 లైన్స్ ఉంటాయి కదా. 3 లైన్స్లో అంటే ఎస్పెషల్లీ కార్స్ గురించి చెప్తున్నాను. కార్స్ అయితే 2 లైన్సే వాడాలన్నమాట. ఓన్లీ చివరి లైన్ ఏదైతే ఉందో ఫాస్ట్ లైన్ ఉంటుంది కదా, అది ఓన్లీ ఓవర్టేక్స్కి మాత్రమే వాడాలి. యాక్చువల్లీ అది రూల్ అనమాట మొదటి నుంచి. అంటే మన దగ్గర ఏమో పట్టించుకోలేండి, ఫ్లోలో ఫాలో అయిపోవడమే మనం. అదేంటి టోల్ గేట్ దగ్గర స్టార్ట్ చేస్తే ఇంకో టోల్ గేట్ వస్తుంది అప్పుడే. కాకపోతే రోడ్స్ గురించి కూడా చెప్పాలండి. వన్స్ జైపూర్ వరకు ఓకే, సోసోగా ఉంది. కొన్ని దగ్గరలో 4 లైన్ అవుతుంది, కొన్ని దగ్గర 6 లైన్. రోడ్ అయితే బాగానే ఉంది, అయితే కొద్దిగా ట్రాఫిక్, కొద్దిగా వర్క్ చేయింది బోల్ ఉన్నాయి. వన్స్ జైపూర్ నుంచి అజ్మీర్ అయితే బటర్ స్మూత్ అనమాట. అలాగ సాఫ్ట్గా, అసలు బంప్స్ ఏం లేవు, చాలా బాగుందన్నమాట. సో ఎందుకు ఇదంతా సోది తెగ చెప్పేస్తున్నానంటే, అలా ఏదైతే ఉందో సన్సెట్, అది అలా చూస్తూ ఏదో ఒకటి మాట్లాడకపోతే బాగోదు కదా, అందుకని చెప్పేసి మాట్లాడుతున్నాను. షుగర్ క్యాన్ జ్యూస్ తాగాలి. రాజస్థాన్లో ప్రాబ్లం ఏంటంటే పగలైతే ఎండదోలు తీర్చేస్తుంటుంది, రాత్రి అయితే చలి చంపేస్తుంటుంది. అదే పెద్ద బాధ అన్నమాట. సో ప్రాపర్ ఆరావళి రేంజ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కంప్లీట్గా కొండలు ఆరావళి పక్క నుంచే ఉంటుంది అనమాట 48. ఇంక అదే వన్స్ జోధ్పూర్, ఉదయ్పూర్
అటుపక్క వెళ్ళాక ఇంకా బాగుంటుంది అనమాట. అంటే లైక్ కొండల పక్క నుంచి 3-4 టన్నెల్స్ కూడా వస్తాయి. ఇంతవరకు ఎంతసేపు మాట్లాడాను రైట్. ఇంతవరకు మన తెలుగు బ్లాగర్స్ అయితే ఎవరు ఢిల్లీ టు ముంబై ట్రై చేయలేదు. ఐ థింక్ సో నేనే ఫస్ట్ అనమాట. వ్యూస్ కూడా బాగుంటాయిలేండి. మేము వన్స్ గుజరాత్ ఎప్పుడైతే దాటిపోతామో అంటే లైక్ మౌంట్ అబూ అటు సైడ్ వెళ్తాం కదా, అక్కడ నుంచి అటు మీరు అబ్జర్వ్ చేస్తే నేను జనరల్గా రివర్ క్రాసింగ్ ఏదన్నా చెప్తాను అనమాట. మీకు అక్కడ యమునా దగ్గర చెప్పాను. స్టిల్ ఇప్పుడు ఇప్పుడే చేంజ్ చేస్తాను. ఒక 450 వచ్చి ఉంటాము. సో 450 కేమ్లో ఒక రివర్ లేదు మీరు అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ ఉదయ్పూర్ దగ్గర ఒక రివర్ ఉంటుంది, బానస్ అని. సో రాజస్థాన్లో బేసిక్గా 3 పెద్ద రివర్స్ అనమాట. బానస్ రివర్, మాహీ రివర్, ఇంకోటి ఏంటి లూని రివర్. సారీ అసలు మర్చిపోయిన ఏంటి చంబల్. లూని గురించి తర్వాత చెప్తానులేండి. అదొక వెరైటీ రివర్ అనమాట. సో జనరల్గా మన రివర్స్ అన్నీ ఏదో ఒక సముద్రంలో కలుస్తాయి కదా. ఈ లూని రివర్ ఏంటంటే పాడుతూ సడన్గా మాయమైపోద్ది అనమాట. సో రాజస్థాన్ మన థార్ ఎడారిలో ప్రవహించే ఏకైక నది అదే అనమాట లూని రివర్. సర్టెన్ ఏరియాకి వెళ్ళేసరికి దాన్ని గల్ఫ్ ఆఫ్ కంబక్త్ అనమాట. సో కాతేవాడ్ ఏరియా అంటారు. సో అక్కడికి వెళ్ళేసరికి లూని రివర్ మాయమైపోద్ది అనమాట. అంటే లైక్ మొత్తం సింక్ అయిపోద్ది అనమాట వాటర్ అంతా. సో అక్కడ నుంచి కనబడదు అనమాట. అది లూని రివర్ స్పెషాలిటీ. సో బానస్ నెక్స్ట్ చూపిస్తానండి. బానస్ రివర్, బానస్ తర్వాత చంబల్ తర్వాత మాహీ రివర్ అంటే మనకి కోట, బాన్స్వారా. రీసెంట్గా మన తెలుగు ట్రావెల్ బ్లాగర్ మన నీలు ఆర్ట్స్ అన్న వీళ్ళందరూ వెళ్ళారు కదా. సో ఆ రూట్లో వస్తుందన్నమాట మాహీ రివర్. అది చాలా బాగుంటుంది మీకు. అదంతా సౌత్ ఈస్ట్ పార్ట్ అనమాట రాజస్థాన్కి. చాలా పెద్దది కదా స్టేట్, ఆ మూల పారుతాయి అన్నమాట. ఈ బానస్ రివర్ ఏంటంటే బానస్ వెళ్ళి చంబల్లో కలుస్తుంది, చంబల్ వెళ్ళి యమునాలో కలుస్తుంది, యమున వెళ్ళి గంగాలో కలుస్తుంది అనమాట. సో అల్టిమేట్గా గంగా ట్రిబ్యూటరీస్ అనమాట ఇవన్నీ. మొత్తానికి ఫైనల్గా అయితే సన్సెట్ ఆగు సారీ గైస్, సన్సెట్ అయితే అయిపోయింది. మంచి ఎల్లో ఉంది అక్కడ. నాకేం కనబడట్లేదు కానీ చాలా బాగుంది. అలా దిగిపోయింది సన్. ఓకే గైస్, ఇంకా మన రాత్రి ప్రయాణాన్ని అయితే కంటిన్యూ చేద్దాం ఇక్కడ నుంచి. బాప్రే, కంటిన్యూ 70 minutes మాట్లాడాను. మీకు అంత చూపించలేండి. సో సన్సెట్ అలా చూడొచ్చు కదా అని చెప్పి కక్కుర్తి పడుతూ అన్నీ ఇక్కడే చెప్పేశాను అనమాట. పర్లేదండి, ఇంకా బోల్డ్ జర్నీ ఉంది, ఇంకా బోల్డ్ విశేషాలు ఉన్నాయి. ఇప్పుడైతే వీడియో ఎండ్ చేసే ముందు అంటే ఇప్పటికీ మళ్ళీ వచ్చేసింది. సూపర్ రైట్. మన రైడ్ అప్డేట్. సో టైం 6:23 అవుతుంది, 6:23. సో మనం గుజరాత్ వడోదరాకి ఎంత దూరంలో ఉన్నాం? ఒక 600 kilometers దూరంలో ఉన్నాం. వడోదర వెళ్ళడానికి ఇంకొక 10 గంటల 20 నిమిషాలు పడుతుంది మనకి. సో ఎందుకు వడోదర పెట్టాను, ముంబై పెట్టలేదంటే, ముంబై పెడితే డిఫాల్ట్గా ఏం చేస్తుందంటే మన పాలి, అహ్మదాబాద్, అంకలేశ్వర్ వేరే రూట్ ఉంది. అది అంటే NH-48 చూపిస్తుంది అన్నమాట. అలా కాకుండా వడోదర పెడితే వయా గోద్రా, హలోల్ అని ఉంటుందన్నమాట. ఏది మర్చిపోయినా సరే అంటే మనకి ముంబై వెళ్ళాలంటే మీరు హలోల్ ఉంటుంది, HALOL, హలోల్ గుజరాత్లో ఉంటుందన్నమాట. అది మీరు టైప్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, అది కొత్తగా వేస్తారు హైవే. రూట్ కూడా బాగుందంట, టాప్ వచ్చింది. సో అండ్ దగ్గర కూడా అనమాట. ఇలా వెళ్తే చాలా లాంగ్ అవుతుంది, అందుకని చెప్పేసి అటు నుంచి వెళ్తాను అనమాట. ఇకపోతే దారంతా చెప్తాను, విశేషాలు ఎలా ఉంది, ఏంటి రోడ్డు పరిస్థితి ఏంటి, ఇవన్నీ ముందు తెలుసుకుందాం. రైట్ గైస్, క్యాల్కులేట్.